అధిక పీడనం నుంచి అల్ప పీడనం నుంచి. అవునా? నీరు ఎటు నుంచి ఎటు ప్రవహిస్తుంది? నీరు ఎక్కువ ఎత్తు నుంచి తక్కువ ఎత్తు ప్రవహిస్తుంది. ఈ రెండు గాజు బీకలు నేను ఏం తీసుకున్నాను, ఒక రెండు పట్టుకోయి సమాన ఎత్తు. వీటిలో కూడా రెండు కూడా సేమ్. ఓకేనా? రైట్. ఓకే రైట్. ఈ రెండిట్లో నేను ఏం చేసుకున్నాను, వాటర్ సమాన ఎత్తులో తీసుకున్నాను. ఈ సమాన ఎత్తులో తీసుకొని నేను ఏం చేశాను, దీన్ని ఈ రెండింటిని ఏం చేశాను, నేను అనుసంధానం చేశాను. జాగ్రత్తగా చూడండి. వాటర్ ఫ్లో అవుతుందా? ఫ్లో అవుతుందా? కావట్లేదు. దీనికి కొంచెం ఒక చెయ్యి కింది కదా. ఓకే, వాటర్ ఏమైంది ఇప్పుడు? ఫ్లో అవుతుంది. వాటర్ ఏమవుతుంది? ఫ్లో అవుతుంది. అంటే వాటర్ ఏమవుతుంది? ఎక్కువ ఎత్తు నుంచి తక్కువ ఎత్తుకు పడుతుంది. ఎక్కువ ఎత్తు నుంచి తక్కువ ఎత్తుకు పడుతుంది. అంటే నీరు ఎప్పుడు కూడా ఎక్కువ ఎత్తు నుంచి తక్కువ ఎత్తుకు ప్రవహిస్తుంది. ఎక్కువ ఎత్తు నుంచి తక్కువ ఎత్తుకు ప్రవహిస్తుంది. అదేవిధంగా గాలి అధిక పీడనం నుంచి అల్ప పీడనంకి ఇస్తుంది. అవునా? ఇప్పుడు మీరు ఈ రెండు సమూహాలుగా కూర్చున్నారు. ఓకేనా? ఈ క్లోజ్ ఇట్. రైట్. ఒక పాయింట్ ఏ, ఒక పాయింట్ బి. అర్థమవుతుందా? మీరు ఎంతమంది ఉన్నారు? మీరు ఇక్కడ 10 మెంబర్స్ ఉన్నారు. మీరు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? 12 మెంబర్స్ ఉన్నారు. అంటే ఇక్కడ ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారు, అక్కడ తక్కువ మంది విద్యార్థులు ఉన్నారు. అంటే తక్కువ మంది విద్యార్థులు ఉన్నటువంటి దగ్గర తక్కువ ఎలక్ట్రాన్లు ఉన్నాయి అనుకున్నాం. అంటే తక్కువ ఎలక్ట్రాన్లు ఉన్నాయంటే దాని అర్థమైంది ఎక్కువ ధనావేశం ఉన్నట్టు. ఏమున్నట్టు? ఎక్కువ ధనావేశం ఉన్నట్టు. ఇక్కడ ఎక్కువ ఎలక్ట్రాన్లు ఉన్నాయంటే తక్కువ ధనావేశం ఉన్నట్టు. అంటే మీరు అక్కడ ఉన్నటువంటి వాళ్ళేమో అధిక పొటెన్షియల్లో ఉన్నట్టు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళేమో అల్ప పొటెన్షియల్లో ఉన్నారు. కాబట్టి విద్యుత్ అనేది అధిక పొటెన్షియల్ నుంచి అల్ప పొటెన్షియల్కు ప్రవహించేటటువంటి ఒక శక్తి స్వరూపం. ఎందుకది? అధిక పొటెన్షియల్ నుంచి అల్ప పొటెన్షియల్కు ప్రవహించేటటువంటి ఒక శక్తి స్వరూపాన్ని మనం ఏమంటాము? విద్యుత్తు అంటాము. అర్థమవుతుందా? విద్యుత్ అంటే అధిక పొటెన్షియల్ నుంచి అల్ప పొటెన్షియల్కు ప్రవహించేటటువంటి శక్తి స్వరూపాన్ని మనం ఏమంటున్నాంరా? విద్యుత్. ఓకేనా? అది క్లియర్ అవ్వదు. మరి మిమ్మల్ని ఏమని చెప్పాను? ఎలక్ట్రాన్లు అని చెప్పాను. మిమ్మల్ని కూడా ఏమన్నాను? ఎలక్ట్రాన్లు అన్నాను. విద్యుత్ ఏమో అధిక పొటెన్షియల్ నుంచి అల్ప పొటెన్షియల్కి ప్రవహిస్తుంది. మరి ఎలక్ట్రాన్లు ఏం చేస్తాయి? దానికి వ్యతిరేక దిశలో ప్రవహిస్తాయి. వ్యతిరేక దిశలో ప్రవహిస్తాయి. ఎప్పుడు ఈ రెండు బిందువులు నేను ఏం చేస్తున్నాను? కలుపుతున్నాను. ఒక వాహకంతో ఒక లోహ తీగతో కలిపినప్పుడు ఏమవుతుంది? స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు అనేవి ఇక్కడ నుంచి అటు ప్రవహిస్తున్నాయి. మీరు ఎక్కువ ఎలక్ట్రాన్లు ఉన్నారు, అక్కడ తక్కువ ఎలక్ట్రాన్లు ఉంది. అక్కడ అధిక పొటెన్షియల్ ఉంది. కరెంట్ ఏమో అధిక పొటెన్షియల్ నుంచి అల్ప పొటెన్షియల్ ప్రవహిస్తే ఎలక్ట్రాన్లు ఏమో ఏమవుతుంది? అల్ప పొటెన్షియల్ నుంచి అధిక పొటెన్షియల్లోకి ప్రవహిస్తుంది. కాబట్టి ఆవేశ కణాల ప్రవాహాన్ని విద్యుత్ ప్రవాహము అంటాము. ఏమంటాము? విద్యుత్ ప్రవాహం. విద్యుత్తును మనము రెండు రకాలుగా వర్గీకరించుకోవచ్చు. ఒకటి స్థావర విద్యుత్. ఒకటి ఏంటిది? స్థావర విద్యుత్తు లేదా స్థిర విద్యుత్తు. రెండోది ప్రవాహ విద్యుత్తు. మీరంతా నిశ్చలంగా ఉన్నారు. మీరు ఆవేశ కణాలే కానీ నిశ్చలంగా ఉన్నారు. మీరు ఎట్లా ఉన్నారు? నిశ్చలంగా ఉన్నారు. ఈ నిశ్చలంగా ఉండేటటువంటి ఈ ఆవేశ కణాల చుట్టూ ఏముంటుంది? విద్యుత్ క్షేత్రం ఉంటుంది. ఏముంటుంది? విద్యుత్ క్షేత్రం ఉంటుంది. ఆ పైన ఈ నిశ్చల స్థితిలో ఉండేటటువంటి ఆవేశ కణాల మీద అవి ఎప్పుడు కూడా విద్యుత్తుని ఎక్కడ ఉంచుతాయి? ఉపరితలం మీద ఉంటాయి. ఎక్కడ ఉంటాయి? ఉపరితలం మీద ఉంటాయి. ఈ ఆవేశ కణాలు ఎప్పుడైతే ప్రవహిస్తున్నాయో ఈ ఆవేశ కణాల ప్రవాహాన్ని మనం ఏమంటున్నామో? విద్యుత్ ప్రవాహము అంటున్నాం, లేదా ప్రవాహ విద్యుత్తు. కాబట్టి విద్యుత్ రెండు రకాలు. ఏంటి? ఒకటి స్థిర విద్యుత్తు, రెండోది ప్రవాహ విద్యుత్తు. నిశ్చల స్థితిలో ఉన్నటువంటి ఆవేశ కణాల గురించి అధ్యయనం చేసే భౌతిక శాస్త్ర విభాగాన్ని స్థిర విద్యుత్ అంటాము. ప్రవాహ స్థితిలో ఉండేటటువంటి ప్రవహించేటటువంటి ఆవేశ కణాల గురించి అధ్యయనం చేసే భౌతిక శాస్త్ర విభాగాన్ని ప్రవాహ విద్యుత్తు అంటాము. ఏమంటాము? ప్రవాహ విద్యుత్తు అంటాము. అర్థమవుతుందా? కాబట్టి సమాన కాలంలో ప్రవహించేటటువంటి ఆవేశాన్ని మనం ఏమంటామంటే విద్యుత్ ప్రవాహము అంటాం. ఏమంటాము? విద్యుత్ ప్రవాహం. దీన్ని దేంట్లో కొలుస్తాంరా? ఎందులో కొలుస్తాము? ఆంపియర్లలో కొలుస్తాం. ఎందులో కొలుస్తాము? ఆంపియర్లలో కొలుస్తాం. ఓకేనా? దిస్ ఈజ్ ఎ లిటిల్ బిట్ ఇంట్రడక్షన్ టు విద్యుత్. విద్యుత్ అంటే ఏంటి? విద్యుత్ ప్రవాహం అంటే ఏంటి? స్థిర విద్యుత్ అంటే ఏంటి? స్థావర విద్యుత్తు లేదా స్థిర విద్యుత్తు లేదా స్థావర విద్యుత్తు లేదా ప్రవాహ విద్యుత్తు. ప్రవాహ విద్యుత్తు వేరు, స్థావర విద్యుత్ వేరు. నిశ్చల స్థితిలో ఉంటేనేమో ఆవేశ కణాలు స్థావర విద్యుత్, స్థిర విద్యుత్. అదే ప్రవహిస్తేనేమో ప్రవాహం. ఓకేనా? కాబట్టి విద్యుత్ ఎప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడ ప్రవహిస్తుంది? అధిక పొటెన్షియల్ నుంచి అల్ప పొటెన్షియల్. అంటే పొటెన్షియల్ అంటే ఏంటిది? ఇప్పుడు నీరు ఎత్తు నుంచి పల్లానికి ప్రవహిస్తుంది. అదేవిధంగా విద్యుత్ ఏమవుతుంది? అధిక పొటెన్షియల్ నుంచి, అంటే ఎక్కువ ధనావేశం ఉన్నటువంటి ప్రాంతం నుంచి తక్కువ ధనావేశం నుంచి ప్రవహిస్తుంది. ఓకేనా? విద్యుత్ ప్రవహించాలంటే రెండు బిందువుల మధ్య ఏముండాలి? పొటెన్షియల్ భేదం ఉండాలి. ఏముండాలి? పొటెన్షియల్ భేదం. ఇక్కడ 10 మంది ఉన్నారు, ఇక్కడ 10 మంది ఉన్నారు అనుకో, విద్యుత్ ప్రవహించాలి. అర్థమవుతుందా? ఇక్కడ 20 మంది, ఇక్కడ 9 మంది ఉంటే విద్యుత్ ప్రవహిస్తుంది. అంటే ఈ మధ్యలో ఏముంది? భేదం ఉంది. పొటెన్షియల్ ఏమైంది?
పొటెన్షియల్ భేదం ఉన్నప్పుడు మాత్రమే విద్యుత్ ఒక బిందువు నుంచి మరొక బిందువుకి ప్రవహిస్తుంది. ఓకేనా? అది క్లియర్ అబద్ధం.